ఒక కనువిప్పు కలగాల్సిన అంశం రాజకీయ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి 3 రోజుల ముందు సుమారు 3-4 రోజుల ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార హోదాల రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి అధికారిక కార్యక్రమాలల్లో కాలింది కూలింది గంగలో కలిసింది 1,00,000 కోట్లు అయిపోయింది. దాని గురించి మాట్లాడకూడదు. గంగలో కలిసిన 1,00,000 కోట్లు మీకు కావాలంటే అడిగిన తెచ్చి అంటే ఆ స్టూడెంట్స్ తో మాట్లాడే విధానంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడు కాలింది కూలింది గంగలో కలిసింది 1,00,000 కోట్లు పోయిన తర్వాత ఇది ఎందుకు చర్చ? నీ దగ్గర ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ ఉంది. నువ్వు రాకేష్ రెడ్డి కావు, రామచంద్ర నాయక్ కావు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎవ్రీ సింగిల్ లబ్ద్ అంటే ప్రతి పదం ఆయన దగ్గర ఉంది డాటా. అంటే ఈ రోజున్న రాజ్యాంగబద్ధమైన పదవి వల్ల ఆయన క్లియర్ గా అన్నాడు 1,00,000 కోట్లు పోయినాయి గంగలు కలిసినాయి దాన్ని వదిలిపెట్టున్నాడు. మరి ఇంకెందుకు ఈ చర్చ ఎందుకు కాళేశ్వరం మీద? అంటే మళ్ళీ ఒక 3-4 కోట్లు మా మీద ఖర్చు పెట్టదు అందుక. ఈ 4 కోట్లు ఇప్పుడు వరద బాధిత ప్రాంతాలకు అటు డోర్నకల్లో ఇటు కామారెడ్డో లేకపోతే సిరిసిరనో ఏదైనా చిన్న గుడిసెలనే వేసేసి లేకపోతే చిన్న దుప్పట్లనే మార్చచ్చు. ఒక్కటే చెప్తున్నానండి, దీనికి ఒకటి కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు అందరికి తెలుసు ఇది ఒక పెద్ద భవిష్యత్ తరాల మీద గుదిబండ అయింది. దీంట్లో ఏమైంది? క్వాలిటీ అంటే నాణ్యమైన కట్టడం కట్టలేదండి. ఒక మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. అది మంచిదా చెడ్డదా, దాన్ని వాటర్ ఇస్తుందా లేదా, లేకపోతే పాలు రిటర్న్ పోతాయా తర్వాత మాట్లాడదాం. నాసిరకం కట్టడం ఒకటి, అవినీతి. ఒక్కొక్క అధికారి దగ్గర 500 కోట్లు. నేను చెప్పట్లేదు, ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏసీబీ అనే డిపార్ట్మెంట్ చెప్తుంది ఒక అధికారి దగ్గర 200 కోట్లు, ఒక అధికారి దగ్గర 2,000 కోట్లు అని అఫీషియల్స్ చెప్తున్నారు. అంటే కాంట్రాక్టర్లు ఎంత దోసుకున్నారంటే రాజకీయ నాయకులు ఎంత దోసుకున్నారు, ఆ కుటుంబం ఎంత దోసుకుంది. దోసుకుంటే అరెస్ట్ ఎందుకు ఎత్తలేరు? అంటే 2 సంవత్సరాల వరకు నువ్వు ఉన్న సీఎం కుర్చీ మీద ఛాయ్ తాగిన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఛాయ్ తాగే లోపల సమస్యలు పరిష్కరిస్తావు నువ్వు. ఇప్పుడు ఛాయ్ బర్రెలు వచ్చే, గేదెలు ఇచ్చే, పశువులు వచ్చే, పిల్లలు పెట్టి ఇంకెన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ మార్చేయండి దయచేసి. ఇది ఒక్క కేసులో నిజాయితీ ఉండండి. ఎన్ని రోజులు మీరు ఇట్లాంటి రాజకీయాలు చేస్తారు? ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రజల పట్ల అన్యాయం జరిగింది, అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 రోజుల కింద మీరు ఒప్పుకున్నారు. కాళేశ్వరం గంగలో కలిసింది, ఆ 1,00,000 కోట్లు వదిలేనన్నావు. గంగలో కలిపేసిన ఎందుకు ఆపుతున్నావు? లోపల ఎందుకు వేస్తలేవు? ఎక్కడ జరిగింది కుమ్మక్కు? ఎందుకు జరిగింది కుమ్మక్కు? ఇంకెన్ని రోజులు నడిపిస్తావు ఈ సీరియల్ తెలంగాణ ప్రజలకు? ఈ సీరియల్ ఎన్ని రోజులు చూస్తారంటే ఆపాల చర్చ వద్ద అసెంబ్లీలో మీరేమంటారు? నేనేమంటున్నాను, నువ్వు ఇంటి దగ్గర రిపోర్ట్ ఉంది ఇంకా ఎందుకు తెలియదు? మళ్ళీ రేపు జరిగేది ఏంది? మేము ప్రత్యక్ష సాక్షులం. మళ్ళా మటన్ తినుకుంటా, ఫిష్ తినుకుంటా, సరదాగా మాట్లాడుకుంటా, లోపల ఒకటి బయట ఒకటి మేమందరం. నేనేమంటున్నాను, ఒకవేళ మీరు అట్లాంటి ఒక హోదాలో ఉన్న లోపల ఒకటి బయట ఒకటి అంటే అసెంబ్లీలో ఎంత తిట్టుకున్నా బయటకు వచ్చిన తర్వాత అంత బాయి వ్యక్తిగత సంబంధాలు తప్పు లేదు, అది తప్పు కాదు. రాజకీయ వైరమే తప్ప, విధానాల మీద వైరమే తప్ప వ్యక్తిగత శత్రుత్వం ఉండదు. ఇప్పుడు నేను అన్నాను రామచంద్ర సొంత సోదరు కన్నా కానీ అనుబంధం ఏది పోతుంది అతని విధానం. నేనేమంటున్నాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 4 రోజుల కింద నేనేమన్నా అదే అబద్ధం అయితే ముఖ్యమంత్రి లోపలే అన్నా నేను. లేదు, నీకు 1,00,000 కోట్లు మునిగే నువ్వు క్లియర్ గా చెప్తున్నావు. నువ్వు అధికార హోదాలో చెప్తున్నావు. ప్రతిపక్ష నాయకుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా పిసిసి ప్రెసిడెంట్ అనుకుంటున్నాను. పిసిసి గౌరవ రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన. నువ్వు 4 కోట్ల తెలంగాణ వాళ్ళు ఈ లైవ్ లో చూస్తున్న ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ నేను చెప్పిన తప్ప దేనికైనా శిక్ష సిద్ధం. 1,00,000 కోట్లు గంగలో పోయినాక ఎందుకు పెట్టినావు చర్చ? 1,00,000 కోట్లు గంగలో పోయిన తర్వాత ఎవరెవరు పోగొట్టిండు అందరి లోపలే. అవినీతి చేసిన ఒండో జలధరించండి ఎందుకు వేయవు? ఇప్పుడు ఎవరిని లోపల మీ ఉద్దేశంలో ఎవరిని లోపలేయాలి? కేసీఆర్ కేసీఆర్ ఎవరెవరు అందరినీ ఎలా ఎవరెవరు డబ్బులు తిన్నాడు, ఎవరెవరు దొరుకుతున్నది ఏమండి? మరి ఎవరి 1,00,000 కోట్లు అండి? మహబూబాబాద్ డోర్నకల్ జిల్లాలో లంబాడే బిడ్డలకు ఉద్యోగాలు లేవు, ఆరుమూర్ల పేద బిడ్డలకు ఇల్లు లేవు. అంటే ఏంటి భరత్ గారు అంటే ఇట్లా మాట్లాడితే తప్పు. రాజకీయ నాయకులు ఎప్పుడు బాజా కొట్టుకుంటూనే మాట్లాడాలా ఏ కుటుంబానికైనా? రేపు నేను తప్పు చేస్తానని చెల్లాయి. ఈ అవినీతి ఎప్పుడు పోతుందండి? అవినీతి ఎప్పుడు పోతుంది? మీరు చర్చ వద్దంటారా లేకపోతే చర్చ ఒకటి నిజాయితీగా చర్చ చెయ్యారండి తెలంగాణ ప్రజలని. నేను ఒక దయచేసి భరత్ గారు దీన్ని డైవర్సిటీ చేయకండి. నేనేమంటాను, గౌరవనీయ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతాను. ఒకవేళ ముఖ్యమంత్రి గారు డాటా లేకుండా ఆరోపిస్తే ముఖ్యమంత్రి గారిని లోపలేసారు. లేదు, ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి కాబట్టి ఎవరు గంగలో కలిపినా లోపలే. ఎవరిని అరెస్ట్ చేయకుండా 22 నెలలు అయింది, ఒక్క అరెస్ట్ లేదండి. ఎప్పుడు డబ్బులు అవసరం పడితే అప్పుడు ఏటీఎం కార్డు లాగా కాళేశ్వరం. ఒకప్పుడు మా కుటుంబానికి అయింది, ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వానికి అయింది.
ఈ భరత్ ఆరోపణ గారు, ఏమైనా- ఒక్క నిమిషం రామచంద్ర అన్న భరత్ గారు, అన్న మీ సమయం రాలేదు. మా సోదరుడు మీ రాకేష్ సమయం- రెడ్డి గారు. మీ సమయం రాలేదు. మీ సమయం వచ్చినాక మాట్లాడి నేను మాట్లాడిన తప్పుంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నిజమా అబద్ధమన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న మాకు ఇది అవకాశం దయచేసి. ఇస్తే మేము దాని మీద మీరు చర్చకు చెప్పడం ఏమిటి? భరత్ గారు ఒకటి రేపంతా తూతూ మంత్రం వీళ్ళు వాళ్ళు ఒకటే ఏం మాట్లాడాలో కూడా అదే మేము మీరే- చెప్పాలనుకుంటున్నాం. మీ- మీ- BJP, వీళ్ళు వాళ్ళంటే BJP, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంతేనా? నేను ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, నువ్వు అధికారంలో ఉన్నావు, 1,00,000 కోట్లు గంగలో కలిసిందన్న ముఖ్యమంత్రివి, గంగలో కలిపిన లోపలేదు. గంగలో కలిపిన కుటుంబం ఏదో తెలంగాణలో ఏ పసిపిల్లని అడిగినా చెప్తారు. రెండోది అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మాకున్న డాటా మాకుంటుంది. ఏమంటాను, చేస్తే దీంతో రాజకీయం చేయకు రేవంత్ రెడ్డి గారు కాదు, మొత్తం క్లీన్ చిట్ అని చేయగా అది దరిద్రమతిగా ఏదన్నా ఎంతో కొంత బేరం చేసుకొని గంగలో ఉంటే ఢిల్లీకి పంపించేది సంచులు ఓట్స్పోని పంచాయతీకి ఆ బీఆర్ ఎలక్షన్లకు దీనికి పనికొస్తాయి. అదిగా ఎప్పుడు 22 నెలలు అయిపోయింది, ఇంకా 22 నెలలు ఆగుతారు. ఇప్పుడు మీరు అన్నట్లు లాగి 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 చివరికి మళ్ళా ప్రభుత్వం అధికారం ఇస్తే ఈసారి తోడకలు తిస్తాం, తోటలు వేస్తా ఏమో అంటాడు. ఆయన మాటలు కొద్దిగా డిఫరెంట్ గా ఉంటాయి ముఖ్యమంత్రి గారి. Okay. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు బీఆర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదో రకంగా మళ్ళీ అసెంబ్లీలో చిట్టి చేసి బీఆర్ ఎలక్షన్లకు మళ్ళీ పోతాడు, కాంట్రాక్టర్ వెనకెళ్ళి పోతాడు అన్న గంగలో ఎన్నో కొన్ని ఇస్తాం ఆ బీఆర్ ఎలక్షన్స్ కొన్ని రోజు కూల్ అంటాడు. మళ్ళా ఖర్చులు ఢిల్లీలో ఇబ్బంది వచ్చినప్పుడల్లా కాళేశ్వరం గురించి డిస్కషన్ చేస్తారు. ఒకవేళ సమయం మొత్తం మీద తీసుకుంటే రాకేష్ తెలంగాణ ప్రజల పట్ల ఏ కొద్దిగా యా. అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా దీంట్లో నిజాయితీగా ప్రవర్తించమని చెప్తున్నాను ప్రభుత్వాన్ని. ఓకే. దయచేసి రాజకీయాలకు అతీతంగా బీజేపీ కావచ్చు, రామచంద్ర కావచ్చు, రాకేష్ కావచ్చు, మాకు వ్యక్తిగతంగా ఏం లేదు, కేసీఆర్ కుటుంబంతో కూడా శత్రుత్వం ఏం లేదు. ఓకే. కానీ తెలంగాణ ప్రజలకు అప్పుల పాలు చేసి, వడ్డీల పాలు చేసి 11% చేసి, అది అడ్డీలు కూడా 11% ఇంట్రెస్ట్. మరి మన ముఖ్యమంత్రి గారు అన్నారు దక్కించాను, కేంద్ర ప్రభుత్వం మాట్లాడన్నారు. Okay. అంటే నేను అనేది ఏంటంటే దీంట్లో మొత్తం అందరూ ఎవరెవరు ఉన్నారో కుట్రదారులు, ఒకవేళ రెండు ఇప్పుడు దీంట్లో మన ప్రకాశాన్ని ఉన్నాడు కాబట్టి నేను 2 అంటున్నాను. 2 చెప్పండి, అయితే దొంగలని చెప్పండి, దొరలని చెప్పండి. ఓకే.